దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాగగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు, సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు, పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే.
మరోసారి దేవుళ్ళను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమిది
కుమారుని తెలుసుకున్నట్లు గ్రహించి ఉన్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగిన మమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందరి నమ్మకమును బట్టి ఆనందించుచు తొదుకు నిత్య రక్షణ నందునట్లు అనుగ్రహించమని ఆని కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఎవరైనా వారు చదవాలని ఆశ కలిగి ఉంటే ఆ వేదిక మీదకి వచ్చి చదవలసిందిగా ఒక ప్రేమతో మనం చేస్తాం. 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి తప్పు చేయదు ప్రతి భూజంతువులు ప్రతి ఆకాశ పక్షులు నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదురు వాటిని ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. అయినా ఆదాము వాటి సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాడిదను కలుగు చేసి అతన్ని ఎదిరించినప్పుడు అతని ప్రకటనలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా విడిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నా నదిలో నుండి తీయబడని కనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరం అవుతుంది. ఏర్పాటు చేయబడ్డ దేవుని వాక్యం ఇంత పర్యాయం. పత్రిక పాఠ్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్న భాగాన్ని సహోదరి మేరీ చదవలసిందిగా మనం చేస్తాం. కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికలో దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి ప్రారంభం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంటుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యులాగునా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవచ్చు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ఉడతాయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మండుగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని లోబెట్టవద్దని వాక్యం చేత మొదటి స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోడు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకోను. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం ఉంటుంది. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలనే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉంటున్నట్లుగా చూసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపుడు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రాధాన్యతను తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసాన్ని పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని విన్నావని అతనితో చెప్పాను.
గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచి అందువలన ఆయన శిశువు ఆయనకు విశ్వాసించి దేవుని వాక్యం సహోదరులు ప్రత్యేకమైన కీర్తన పాడితే ప్రభునందు ప్రియమైన సంగమా దేవుడులాగా గమనించండి. మరి డేవిడ్ అలాగే విజయస్నాని యొక్క పరిశుద్ధ వివాహానికి చేసిన మీ అందరిలో కూడా ప్రభు పేరెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం బట్టి నేను దాటింది. నా సందేశాన్ని చాలా క్లుప్తంగా ముగించి వివాహ కార్యక్రమంలో పెడదాం. గమనించండి, ఎవరు ప్లీజ్ మాట్లాడవద్దు, ఒక 10 నిమిషాలు. ఎందుకంటే ఆదాము గురించి లోకాసు వాక్యం ఏం రాశారంటే, ఆదాము దేవునికి కుమారుడు అన్నాడు. లోకాసు వాక్యం తన కుమారుడు అయినటువంటి ఆదాము ఒంటరిగా ఉన్నాడని దేవుడు చూసి లోన్లీగా ఉన్నాడని గ్రహించి సాటి అయిన సహాయం కావాలి అని తలంచాడు. దేవుడు ఆదాముని మట్టితో నిర్మాణం చేశాడు. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, పురుషుడు మట్టితో తయారు చేయబడ్డాడు, స్త్రీ మట్టితో తయారు చేయబడ్డాడు. ఆదాము ఎముకని విరిచి నారీని దేవుడు సృజించాడు. నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటే ఏంటంటే, దేవుడు కానీ మనం మట్టితో తయారు చేయబడి, విజయ మట్టితో తయారు చేయబడి, గట్టి ఎముకతో తయారు చేయబడి. గట్టి వర్షం పడితే మట్టి కరిగిపోతుంది, పురుషుల మనసు అలా కరిగిపోతుంది. దేవుడి మనసు కూడా అలా కాదు. స్త్రీలు గట్టోడు, ఎందుకంటే ఎముకతో తయారు చేయబడినాడు కదా. స్త్రీలు ఎంత గట్టోళ్ళు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, మంచి పాట్లాట వస్తే ఎంత గట్టోళ్ళు అప్పుడు తెలుసు. మంచి పాట్లాట వస్తే ఎంత గట్టోళ్ళు ఆ రోజు తెలుసు. బట్ దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేశాడు. డేవిడ్ విజయ ఇద్దరు కూడా బంధువులే. బట్ అయినా గాడ్స్ ప్లాన్, దేవుడి సంకల్పం వివాహం, అది మనుషులు ఏర్పాటు చేసేది కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. కనుకనే ఈ
ఈరోజు మీరిద్దరూ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబడుతున్నటువంటి వీళ్ళిద్దరూ వాళ్ళ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సువార్త పాఠ్య భాగంలో చదవబడిన వాక్యం, ప్రభు ఆయన శిష్యుల వివాహానికి పిలువబడ్డారు. ప్రభు ఆయన శిష్యుల వివాహానికి పిలువబడ్డారు. యోధా సాంప్రదాయంలో వివాహం ఎలా జరుగుతుందంటే, వివాహంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వేదిక మీదకి వచ్చి క్రీస్తు వివాహం మొదలుపెట్టిన దగ్గర నుండి గంట చేయని, 2 గంటలు చేయని, 3 గంటలు చేయని ద్రాక్షారసం వడ్డిస్తూనే ఉండాలి. వడ్డించాలి. కానా వివాహంలో జరిగిన విషయం ఏంటంటే ద్రాక్షారసం వడ్డిస్తున్నారు. వివాహం పూర్తి అవ్వలేదు, ద్రాక్షారసం అయిపోయింది. యూదుల సాంప్రదాయంలో వివాహం పూర్తి అవ్వక ముందు ద్రాక్షారసం గారు అయిపోయిందంటే ఆ మ్యారేజ్ ఫుల్ఫిల్మెంట్ అయినట్టుగా పొదువు ఏర్పడింది. కానా వివాహంలో కూడా అది ఏర్పడింది. కానా వివాహంలో కూడా ఏర్పడింది. అందుకనే పరిచారికులది యేసు తల్లి మరియతో చెప్పారు. మరి ప్రభువుని అడగమంటే ప్రభువుని అడిగితే ఒకే మాట చెప్పారు, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకు ఎక్కువని. మరి నీ మాట చెప్తాను ఇల్లాడగానే. మరి పరిచారికులు చెప్తున్నాయా, ఆయన మీతో చెప్పుకున్నది చేయండి. ఈ మాట నాకు చాలా ఇష్టం. క్రీస్తు మీతో చెప్పుకున్నది చేయండి. డేవిడ్ విషయం కూడా పరిశుద్ధ గ్రంథ వాక్యం మీతో ఏమి చెప్తుందో దాని నుంచి అంటే మీరు ఏం చేయాలంటే ప్రతి దినం ఎవ్రీడే బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. ఈ బైబిల్లో నేను యేసుప్రభువుని నమ్ముతాను. ఎందుకంటే ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను. ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని ఇద్దరు చదవడంతో 2 అనుభవాలు మీకు వస్తాయి. ఒకటి, వాక్యాన్ని మీరు చదివితే 2 అంశాలు పదవి కలిగించండి. దేవుడితో మీరు మాట్లాడాలి. ప్రార్థన చేస్తే దేవుడితో సంఘర్షణ, దేవుడు మీతో మాట్లాడాలి. వాక్యం చదివితే మీరు దేవుడితో మాట్లాడతారు, వాక్యమే దేవుడు. ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడాలి. ఈ ఎక్స్పీరియన్స్లో మీద అందుకనే డేవిడ్ ఏం చేయాలంటే 1వ కీర్తన బాగా చదవాలి. 1వ కీర్తన సెయిన్స్ అండ్ సిన్నర్స్ గురించి కాదు, పరిశుద్ధుల పాపుల గురించి. నువ్వు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదో ఈ విషయాలు రాశారు. విషయాలు నువ్వు కూడా సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం చదవాలి. ఎందుకంటే గొడవతి అయిన భార్యను కూర్చున్న లక్షణాలు అందులో. ఈ 2 కీర్తనలు సామెతల్లో ఉన్నటువంటి ఈ తాత్పర్యం నీ హృదయాల్లోకి రావాలి. ఎందుకంటే డేవిడ్ సౌమ్యుడు, చాలా మంచి పిల్లోడు, పద్ధతిగా ఉంటాడు, చక్కగా ఆరాధనకు వస్తాడు, వెరీ నైస్. అయినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కాళ్ళు తడవకుండా కడలు దాటచ్చు. కడలు అంటే ఏంటి? సముద్రం. కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు. షిప్, ఏరోప్లేన్, హెలికాప్టర్, ఎక్సెట్రా. కష్ట సుఖాలు లేకుండా కాపురం కూడా. కష్ట సుఖాలు లేకుండా కాపురం అనేది కూడా. కలివి లేకుంటుంది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వివాహం వైభవంగా జరుగుతున్న కాన వివాహం ఏర్పడిన పొదువైందంటే ద్రాక్షారసం అయిపోవాలి. ప్రభు సమయం వచ్చినప్పుడు 6 బాణాలు నిండా నీటిని నింపి ఆకాశం వైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని బ్లెస్ చేసిన తర్వాత అవి మధురంగా మార్చబడాలి. అంటే నేను చెప్పాలనుకుంది, ఆ కానా వివాహంలో ప్రభు నాడు కనుక పొదువు తీర్చబడి నీ జీవితంలో కలిమి లేవు 2 ఉంటాయి, కష్ట సుఖాలు. ప్రభు మీతో ఉంటే సమస్తాన్ని మీరు అధిగమించాలి. అందుకే పౌలు రాశారు ఏమనంటే, ఈ రోజు నుండి డేవిడ్ విద్యార్థి శిరస అయ్యాడు. ఎందుకంటే ప్రభు సంఘానికి శిరస అయ్యాడు. శిరస అయి ఉన్నటువంటి ప్రభు సంఘంలో వాడు, శిరస అయి ఉన్నటువంటి డేవిడ్కి విజయంలో వాడు. పాస్టర్ గారు అన్ని నాకే చెప్తారు, డేవిడ్కి అసలు ఏం చెప్పలేదు అనుకుంటుంది. డేవిడ్ బరువైన వాళ్ళని లోబడినటువంటి సంఘాన్ని క్రీస్తు ఎంతగా ప్రేమించాడు అంటే, గదిని వెలుగులో ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. డేవిడ్ కూడా విజయని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఎందుకో తెలుసా?
మా బ్యాంక్ ఆఫీసర్ గారికి ఒకే ఒక్క మాట తెలియజేస్తాను. గుండెల మీద పెంచి నీ చేతులు పెడుతున్నాను. కలిమైన కష్టమైన లేవైనా విజయ కళ్ళల్లో సఫరాడు, కళ్ళల్లో చమ్మనీళ్ళు కాదు. విజయ్ చెప్పాలి, డేవిడ్ నన్ను డాడీ చాలా బాగా చూసుకుంటాడు, అంటే అక్కడ నీకన్నా బాగా చూస్తాడు అనే భావనలోకి విజయ్ అంటారు. ఏ సమస్య ఉన్నా, ఏ సంతోషం ఉన్నా ముందు ప్రభు దగ్గర మాట్లాడుతాడు. మీలో మూడో ఉండాలి, ప్రభు ఉండాలి. రెండోది విజయ్కి చెప్తున్నాను, ఈ పుట్టినింటికి అన్నవారికి పేరు ప్రతిష్టలు తెచ్చే మంచి గుణమైపోయిన భార్య దేవుడికి చూస్తారు. దేవుడికి ఎట్లా ఉంటే నడుచుకోవడం, అత్తమామలకి ఎలా నడుచుకుంటే వాళ్ళకి బాగుంటుందో ఈ గుణగణాలు కంటే అప్పుడు లైఫ్ చాలా బాగుంది. ఇందాక మా సంగీతరావు గారి పేరు మంచి పాట పాడారు, గొడవతి అయిన భార్య కదా. నేను మెదక్ చర్చి, హిస్టారికల్ చర్చ్, ఒక 22 సంవత్సరాల క్రితం ఆ చర్చికి ఒక వివాహానికి వెళ్తే బిషప్ సుగంధర్ గారు అక్కడ ఉన్నాడు. ఒక పెళ్లి చేస్తే ఏం చెప్పాడంటే, బైబిల్లో ఉన్నమాట, భార్య దొరికిన వారికి మేలు దొరికిందే రైట్. ఆయన ఏం చెప్పాడంటే, భార్య దొరికిన వారికి మేలు దొరికిందని చెప్పాడు. కనుక డేవిడ్కి విజయ్ నేతిలో ఉండకూడదు. డేవిడ్ విజయ్ ఎప్పుడు కూడా నొప్పించకూడదు. క్రీస్తు ప్రేమలో మీ ఇద్దరు వర్తిల్లండి. మీ ఉభయ కుటుంబాన్ని పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపడాలి. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సుందరపేట వాస్తవ్యులు శ్రీ కూచిపూడి రాఘవులు సుధారాణి గారిలో ఏకైక కుమారుడు చిరంజీవి కూచిపూడి డేవిడ్ ఆయనతోను బాపట్ల జిల్లా చీరాల మండలం సుందరపేట పేరవాళ్ళ వాస్తవ్యులు శ్రీ గొర్రెముంచి జయరాజు గారు, మేరీ ఝాన్సీ గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి గొర్రెముంచు విజయశ్రాణి అనే ఎన్నికను దేవుని ఏర్పాటు ప్రకారం 11/12/2025 గురువారం ఈ సమయంలో శ్రీ చిన్ని కృష్ణ ఫంక్షన్ హాల్, ఎల్బిఎస్ నగర్, చీరాల నందు ఈ పరిశుద్ధ వివాహం జరిగించడం నిశ్చయించుకునేది. ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రకటనలు గతంలో దేవాలయంలో 2 దేవాలయాల్లో కూడా ప్రకటించబడ్డాయి. ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. ఈ వివాహానికి వీళ్ళు జతపరచకూడదని న్యాయమైన సన్నిధిని ఎవరైనా కనపరిచిన వల్ల నేను వివాహం జరిగించకముందే మీ ఆక్షేపణని, మీ అభ్యంతరాన్ని తెలియచేయాలని మనం చేస్తాం. నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు దేవుని ఎదుట సమర్పించుకున్నావా? ఈమెను ప్రేమించి, ఆదరించి, కనపరిచి, సుఖదుఖములను సంరక్షించి, మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోని కాపురం చేయదువా? కాపురం చేయదు. ఎవరితో? నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదువా? ఈయనను ప్రేమించి, ఆదరించి, కనపరిచి, సుఖదుఖములను సంరక్షించి, మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? ఈయనతోనే కాపురం చేయదు. జయదాస్ గారు, డేవిడ్ని మీ అల్లుడిగా చేసుకోవడం మీకు ఇష్టమే కదా? అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా అభ్యంతరాలు లేవు. వెరీ గుడ్. విజయశ్రేణితో, విజయ డేవిడ్తో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తున్నారండి. ఇది కేవలం మీ సమయానికే కాదు, కానీ మీరు తుది శ్వాసం ఇచ్చేవారు ఈ ప్రమాణాలకు బదులు ఉండాలి. డేవిడ్ మైండ్ తీసుకో. ఈ ప్రమాణం చెప్పినప్పుడల్లా నా మొహం చూడకూడదు. విజయ మొహంలో చూసి ప్రమాణం చెప్తాను. ఓకే, విజయ మొహంలో చూసి ప్రమాణం చెప్తాను. డేవిడ్ అన్న నేను, విజయశ్రాణి అన్న నేను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల
విజయస్లామి అని నేను డేవిడ్ అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఏం చేస్తావు తల్లి? ఎప్పుడు దాకా? జీవితకాలం అంతా. వెరీ గుడ్. రైట్. చెయ్యి ఒకసారి వదిలి విశేషంగా ఈ పరిశుద్ధమైనటువంటి వివాహములు డేవిడ్ అదే రీతిగా విజయ్ స్నానాన్ని పాదం చెంతకు తీసుకొస్తా ఉన్నాం. నూతనంగా జరిగినటువంటి వివాహ కార్యక్రమంలో వ్యక్తులు ఉన్నారు. ప్రాముఖ్యంగా మా భారతదేశ సాంప్రదాయ ప్రకారం మరి డేవిడ్ విజయ్ స్నానం యొక్క నడులు మంగళసూత్రం దానం చేయించుకుంటగా గోడముల బంధం కోరిన బంధంగా ఉండి సభ బిడ్డలు అత్యధికంగా మీ దీవెన ఆశీర్వాదం ఏ సునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. గుర్తుగా మంగళసూత్రంను వివాహ సంబంధమైన ప్రేమను అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీరిద్దరూ భార్యాభర్తలను ప్రకటించుచున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. వివాహమునందు వారిని ఐక్యతపరిచి పవిత్రపరిచిన ప్రభువైన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీ శరీర ఆత్మీయ విషయములను ఆయన సంతోషపరిచి మరణ పర్యంతం వరకు పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. గమనించండి, లేచి కూర్చోండి. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసునములే వేయగా ముగిసే
వరుడుగా మరి డేవిడ్ అదే రీతిగా ప్రియ సహోదరి విజయ స్నాని కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మీ చిత్తంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఇది నా పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టడానికి మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మీ సేవకులను మీ పక్షంగా నిలబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాట బిడ్డల జీవితాలు కలిగి మీ ఎన్నో భయభక్తులు కలిగి బిడ్డలు నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మీరు జీవితం అనేకులకు ఆదర్శవంతంగా ఉండడానికి కూడా సహాయం చేయండి. రానున్నటువంటి కాలంలో పిల్ల పాపలతో బిడ్డలు వర్తిల్లడానికి సహాయం చేయండి. ఈ వివాహ మహోత్సవంలో మీకు చేసినటువంటి విపక్షాల బంధుమిత్రాదుల కొరకై స్థానిక సంఘ బిడ్డల కొరకై ప్రార్థిస్తా ఉన్నాం. మీ చిత్రంలో జ్ఞాపకం చేసుకుని మీకు మహిమ రెట్టిపోయినటువంటి దిగులతో బిడ్డలు మీరు నింపమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడగా ఈ రాజ్యం వచ్చుగా నీ చిత్త పరలోకమందు నెరవేర్చుకున్నట్లు భూమి మీద మా అనుదిన ఆహారం దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించి మా ప్రకారం మా అపరాధం శోధనలో ఇంకా ఏకాదశి నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవయ్యున్నవి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడైన యేసు స్వామి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకును విశేషముగా నూతన వధువులను డేవిడ్ అలాగే విజయ స్నాని కొరకు దేవుని కృప వారికి సదా తోడై ఉండదు కాక. ఆమె గమనించండి, రాఘవులు గారి దంపతులు జయరాజు గారి దంపతులు బిడ్డల పైకి వచ్చి ఆశీర్వదించిన తర్వాత బిడ్డలు మీ మధ్యకి వస్తారండి. మీరు వాళ్ళ నక్షత్రాలను ఆశీర్వదించారు. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరచెను. కళ్యాణమే పరిణయమే మరి, కళ్యాణమే పరిణయమే మరి, పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహము, పెరిగే నిరంతర సంతోషం. జరిగే పరిశుద్ధ వివాహము, పెరిగే నిరంతర సంతోషం. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల
వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా
లలలా కోరుకున్న చెవి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెవిని పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెవిని పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెవిని పొందెను కలనైన ఎన్నడు విడువదు కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెవి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెవి పొందెను కలనైన ఎన్నడు విడువదు మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెవిని పొందెను కలనైన ఎన్నడు విడువదు కోరుకున్న చెవిని పొందెను కలనైన
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరి. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లర
ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం లేదు నెక్స్ట్ మాసం ఫస్ట్ బాబు నలుగురు పంచుకునే ఉంటాయి దీంట్లో
లేసా చూడండి. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన నేను మా ఆయన వెళ్ళొస్తాను. నేను స్లానీ వచ్చాం. ఇంకొకసారి మళ్ళీ బాయ్